See children, resistance of one resistor is 176 ohm. It is total circuit current is 5 ampere. Total voltage of the circuit is 220 volt. How many bulbs can be accommodated? ఒక బల్బ్ రెసిస్టెన్స్ 176 ohm బేటా. ఈ సర్క్యూట్లో ఫ్లో అయ్యే మ్యాక్సిమం కరెంట్ 5 ఆంపియర్. టోటల్ పొటెన్షియల్ డిఫరెన్స్ 220. హౌ మెనీ రెసిస్టార్స్ కెన్ బి కనెక్టెడ్? హౌ మెనీ బల్బ్స్ కెన్ బి కనెక్టెడ్? మనకు తెలుసు 1/R ఈజ్ ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3 సో ఆన్. ఆర్ సేమ్ ఉంది కాబట్టి న్యూమరేటర్ 1 + 1 n/R. మనకి ఇక్కడ టోటల్ రెసిస్టెన్స్ కనుక్కోవాలంటే ఓమ్స్లో వాడండి. ఆర్ ఈజ్ ఈక్వల్ V/I. V కిందకు ఉంటుంది, I పైకి వెళ్తుంది. టోటల్ కరెంట్ 5 బై టోటల్ వోల్టేజ్ 220 ఈజ్ ఈక్వల్ టు n/176 బేటా. ఇది 11 టేబుల్లో పోతుందమ్మా. 11 2s are 22, 11 zeros, 11 1s 11 6, 5 1s 5 4s, 4 1s 4 4s. Cross multiply చేస్తే n is equal 4. 4 176 ohm resistors can be connected in parallel so that it carries 5 ampere current and 220 volt PD. అంటే ఒక సర్క్యూట్లో 220 volt PD ఉండి టోటల్ కరెంట్ 5 ఆంపియర్ ఉంటే అప్పుడు ఎన్ని 176 ohm రెసిస్టార్స్ని కనెక్ట్ చేయొచ్చు అంటే మ్యాక్సిమం 4. అంతకంటే ఎక్కువ కనెక్ట్ చేస్తే ఏమవుతుంది సార్ అంటే ఓవర్లోడ్ అయిపోతుంది, ఎంసీబీ ట్రిప్ అయిపోతుంది. ఎంసీబీ అంటే ఏంటి? మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. ఈ 5 ఆంపియర్ ఏంటి సార్ అంటే మనకి ఇంట్లోకి వచ్చే కరెంట్, డొమెస్టిక్ పర్పస్లో ఇంట్లోకి వచ్చే కరెంట్ 20 ఆంపియర్ మ్యాక్సిమం. ఈ 20 ఆంపియర్ని మనం 2 రకాల స్విచ్లుగా వాడతాం, 5 ఆంపియర్ అండ్ 15 ఆంపియర్. 5 ఆంపియర్ స్విచ్లు ఫ్యాన్స్, బల్బ్స్ వీటన్నిటి కోసం చిన్న వాటి కోసం వాడేది 5 amps. 15 amp వేటికి వాడతాం అంటే 3 pin ప్లగ్స్ ఉన్న వాటిని కూడా 15 amp సాకెట్స్ అనమాట. అంటే గీజర్, వాషింగ్ మిషన్, ఫ్రిడ్జ్ ఇటువంటి వాటన్నిటికి మనం 15 amp వాడతాం. 15 amp వైర్స్ ప్రతిదానికి 3 pin ప్లగ్ ఉంటుంది. ఆ 3 pinలో మీరు చూస్తే పైన గ్రీన్ కలర్ వైర్ కనెక్ట్ చేసే, ఎర్త్ వైర్ కనెక్ట్ చేసే పిన్ కింద సైజు కన్నా డబుల్ ద సైజు ఉంటుంది. ఎందుకు అంటే ఒకసారి లైవ్ వైర్, న్యూట్రల్ వైర్ ఒకదానికొకటి కాంటాక్ట్ అవుతే రెండిట్లో కూడా కరెంట్ ఎక్కువ పాస్ అవుతుంది. అప్పుడు ఈ బ్లాక్ వైర్ చేసే పనిని గ్రీన్ వైర్ చేస్తుంది అనమాట. అంటే ఈ ఎక్సెస్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఈ ఎక్సెస్ కరెంట్ని భూమిలోకి మన ద్వారా తీసుకెళ్తుంది. అందుకోసం మనకి షాక్ కొట్టకుండా తప్పించుకుంటాం. ద పర్పస్ ఆఫ్ ఎర్త్ వైర్ ఈజ్ టు క్యారీ వెనెవర్ లైవ్ వైర్ అండ్ న్యూట్రల్ వైర్స్ ఆర్ ఇన్ కాంటాక్ట్, ఎక్సెస్ కరెంట్ ఈజ్ పాసెస్ త్రూ ద వైర్ ఇన్ టు ద గ్రీన్ కలర్ వైర్ ఇన్ టు ద ఎర్త్. కాబట్టి దీన్ని ఎర్తింగ్ అంటాం. గ్రీన్ వైర్ని మనం ఒక మెటల్ రాడ్ని భూమిలో పెట్టి కాపర్ రాడ్ని దానికి కనెక్ట్ చేస్తాం. అప్పుడు మనం ముట్టుకున్నా కూడా ఎలక్ట్రాన్స్ ఆల్వేస్ చూసెస్ ద లీస్ట్ రెసిస్టెన్స్ పాత్. కాబట్టి లీస్ట్ రెసిస్టెన్స్ ఆ గ్రీన్ కలర్లో ఉండే కాపర్ వైర్ ద్వారా ఆ కాపర్ ప్లేట్లో నుంచి భూమిలోకి వెళ్ళిపోతుంది. అందుకోసమే ఎర్త్ని సింక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటాం బేటా. ఎర్త్ ఈజ్ ఎ సింక్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎర్త్ పొటెన్షియల్ని 0 వోల్టేజ్గా కన్సిడర్ చేస్తాం మనం. దిస్ ఈజ్ వాట్ క్వశ్చన్. ఒకసారి ప్రాక్టీస్ చేయండి, ఇంపార్టెంట్ క్వశ్చన్.